హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్. ఇవాళ మనం డిసెంబర్ 12వ తేదీకి సంబంధించి హిందూ పేపర్లోని ఇంపార్టెంట్ టాపిక్స్ చూద్దాం. మొదటిగా చూడండి, హీమోఫీలియాకి సంబంధించి ఇండియన్ సైంటిస్ట్స్ ఒక కొత్త జీన్ థెరపీని కనుక్కోవటం జరిగింది. దానికి సంబంధించి రెండవది, సుప్రీంకోర్టు ఏమంటోంది, మాన్యువల్ స్కావెంజింగ్ని ఎరాడికేట్ చేయటానికి ఏ ఎక్స్టెంట్కైనా వెళ్తాము అన్నట్టుగా చెప్పింది. మరి ఈ నేపథ్యంలో మాన్యువల్ స్కావెంజింగ్ కి సంబంధించి మన దేశంలో పరిస్థితి ఎలా ఉంది అన్నది మనకు తెలియాలి. నెక్స్ట్ చూడండి, 2023కి సంబంధించి సౌత్ ఈస్ట్ ఏషియాలో హాఫ్ ఆఫ్ ద మలేరియా కేసెస్ అన్నటువంటివి మన దేశంలోనే నమోదయ్యాయి. మరి ఈ మలేరియా ప్రివలెన్స్ అన్నటువంటిది మన దేశంలో ఇంత ఎక్కువగా ఉంది, దీన్ని తగ్గించడానికి గవర్నమెంట్ ఎలాంటి ఇనిషియేటివ్స్ తీసుకుంటోంది అన్నటువంటిది మనం తెలుసుకుందాం. నెక్స్ట్ చూడండి, వైకామ్కి సంబంధించి వైకామ్ సత్యాగ్రహకి సంబంధించి పెరియార్ మెమోరియల్ అన్నటువంటి దాన్ని వాళ్ళ లాంచ్ చేయబోతూ ఉన్నారు ఆ కంటెక్స్ట్ లో. నెక్స్ట్ చూడండి, సిరియాలో పరిస్థితుల గురించి మనకి తెలుసు. సిరియాలో వచ్చినటువంటి కొత్త పిఎం అక్కడ ఉన్నటువంటి అన్ని రిలీజియస్ గ్రూప్స్ యొక్క రైట్స్ కి కూడా మేం భరోసా ఇస్తాము అన్నట్టుగా చెప్పడం జరిగింది. మరి ఈ నేపథ్యంలో సిరియాలో ఏమైంది ఏంటన్నటువంటిది మనం తెలుసుకుందాం. చివరిగా చూడండి, కాస్పియన్ సీ షోర్స్ లో సోవియట్ ఎరాలో ఏదైతే ఆయిల్ వేస్ట్ అన్నటువంటిది ఉండిందో దాన్ని ఇప్పుడు ఇన్నాళ్ల తర్వాత కజకిస్తాన్ అన్నటువంటిది క్లీన్ చేస్తోంది. మరి ఈ కంటెక్స్ట్ లో అసలు ఏమైంది అక్కడ అన్నటువంటిది, అలానే జాగ్రఫికల్ గా మ్యాప్ లొకేషన్ ఒకసారి చూద్దాం. మన ఫస్ట్ ఆర్టికల్ చూడండి, హీమోఫీలియాకి సంబంధించి ఒక కొత్త జీన్ థెరపీని డెవలప్ చేయటం జరిగింది. మరి దీని ద్వారా సివియర్గా పొటెన్షియల్గా ఫేటల్గా ఉన్నటువంటి ఈ బ్లీడింగ్ ఇష్యూస్ ఏవైతే ఉంటాయో వాటిని ట్రీట్ చేయటానికి ఈ జీన్ థెరపీ అన్నటువంటిది ఎంతగానో ఉపయోగపడుతుంది. మరి హీమోఫీలియాలో కూడా వివిధ రకాలు ఉన్నాయి. హీమోఫీలియా ఏ అని చెప్పేసి, హీమోఫీలియా బి అని చెప్పేసి. సో ఇవేంటి అన్నటువంటి తెలుసుకుందాం. అయితే ఇక్కడ ఈ జీన్ థెరపీ ద్వారా ఏంటి అంటే వన్ టైం సొల్యూషన్ అందించడానికి ఉపయోగపడుతుంది. మరి సెంటర్ ఫర్ స్టెమ్ సెల్ రీసెర్చ్ అన్నటువంటిది దీన్ని కనుక్కోవటం జరిగింది. సో ఇక్కడ ఏం చేస్తారు అంటే బ్లీడింగ్ అన్నటువంటిది అవుతూ ఉన్నప్పుడు క్లాటింగ్ అన్నటువంటిది అవ్వదు, అంటే గడ్డ కట్టడం అన్నటువంటిది అంత త్వరగా అవ్వదు హీమోఫీలియా ఉన్నటువంటి వాళ్ళకి. కానీ ఆ క్లాటింగ్ ఫ్యాక్టర్ ఏదైతే ఉంటుందో దానికి కొన్ని ఇంజెక్షన్స్ ఇవ్వటం ద్వారా ఏమవుతుంది అంటే ఆ బ్లీడింగ్ ని ఆపగలిగేలాగా ఇది చేస్తుంది అనమాట. సో అందువల్లనే ఇది ఒక గ్రౌండ్ బ్రేకింగ్ థెరపీగా చెప్తూ ఉన్నారు. దీనిని మనం సైన్స్ అండ్ టెక్నాలజీలో చదువుకుంటాము. అయితే ఇక్కడ మనం గమనించాలి, అది ఏంటి అసలు హీమోఫీలియా అంటే ఏంటి. మోస్ట్లీ ఇన్హెరిటెడ్ డిజార్డర్స్లో ఇది కూడా ఒకటి. సో ఈ బ్లడ్ అన్నటువంటిది క్లాట్ అవ్వదు, సివియర్గా బ్లడ్ క్లాట్ అన్నటువంటిది రెడ్యూస్ అవుతూ వస్తుంది. చాలాసేపటికి కానీ బ్లడ్ క్లాటింగ్ అవ్వకపోవటంతో ఏమవుతుంది, ఎక్కువ బ్లీడింగ్ అవుతుంది ఏదైనా చిన్న ఇంజురీ జరిగినా కూడా. ఇది కాకుండా మ్యూటేషనల్ చేంజెస్ వల్ల కూడా రావచ్చు హీమోఫీలియా అన్నటువంటిది. అయితే మెయిన్గా ఏంటి అంటే ఎక్స్ క్రోమోజోమ్లో ఉన్నటువంటి ఒక క్లాటింగ్ ప్రోటీన్ ఏదైతే ఉంటుందో ఆ ప్రోటీన్ అన్నటువంటిది లేకపోవటం, లేదంటే మ్యూటేట్ అవ్వటం, అంటే చేంజెస్ అన్నటువంటివి ఎక్కువ రావటం వల్ల మనకి ఈ యొక్క హీమోఫీలియా వస్తుంది. అందులోనూ మెన్ దీనికి చాలా వల్నరబుల్. అయితే ఈ హీమోఫీలియాలో మళ్ళీ 2 రకాలు ఉన్నాయి. అందులో ఒకటి హీమోఫీలియా ఏ అని చెప్పేసి, రెండవది హీమోఫీలియా బి అని చెప్పేసి. రెండిటికి తేడా అంటే హీమోఫీలియా ఏ అన్నటువంటిది వచ్చేసరికి క్లాటింగ్ ఫ్యాక్టర్స్ అన్నటువంటివి ఉంటాయి. బ్లడ్ క్లాటింగ్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. అందులో ఫ్యాక్టర్ 8 అన్నటువంటిది సరిగ్గా లేకపోతే వచ్చేటటువంటిది హీమోఫీలియా ఏ అన్నటువంటిది. అదే హీమోఫీలియా బి వచ్చేసరికి ఫ్యాక్టర్ 9 అనేసి పిలుస్తూ ఉంటాం, లేదా బ్లడ్ క్లాటింగ్ ఫ్యాక్టర్ 9 అనేసి. సో ఇది సరిగ్గా లేకపోవటం వల్ల హీమోఫీలియా బి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక 5,000 మందిలో ఒకరికి హీమోఫీలియా ఏ వస్తే ప్రతి 20,000 మందిలో ఒకళ్ళకి రేర్గా హీమోఫీలియా బి అన్నటువంటిది వస్తుందన్నమాట. అయితే ట్రీట్మెంట్ ఏంటి అంటే రీప్లేస్మెంట్ థెరపీ అన్నటువంటిది ఇప్పటిదాకా ఎక్కువ ప్రాచుర్యంలో ఉన్నటువంటిది అదే. అయితే మన భారతదేశంలోనే ఎక్కువ ఈ హీమోఫీలియా కలిగినటువంటి వ్యక్తులు ఉన్నారు. మనకి చూస్తే 2017 నాటికే 1.76 లక్షల మంది హీమోఫీలియా బాధితులు మన భారతదేశంలో ఉన్నారు. ఇండియా అన్నటువంటిది హైయెస్ట్ అనమాట ఈ నెంబర్కి సంబంధించి. అయితే వరల్డ్ ఫెడరేషన్ ఆఫ్ హీమోఫీలియా అన్నటువంటిది ఉంది. 1963లో వరల్డ్ ఫెడరేషన్ ఆఫ్ హీమోఫీలియా అన్నటువంటి దాన్ని ఏర్పాటు చేశారు. సో ఇది ఏం చేస్తుంది, ఈ ఇన్హెరిటెడ్ బ్లడ్ డిజార్డర్స్ ఎవరైతే కలిగి ఉంటారో అరౌండ్ ద వరల్డ్
వాళ్ళ యొక్క లైఫ్స్ని ఇంప్రూవ్ చేయటానికి, వాళ్ళకి కేర్ని అందించడానికి ఈ సంస్థ పనిచేస్తూ ఉంటుంది. అయితే మీరు చెప్పండి, ప్రతి సంవత్సరం మనము వరల్డ్ హీమోఫీలియా డేని జరుపుకుంటాము. వరల్డ్ హీమోఫీలియా డేని మరి ఏ రోజున మనం వరల్డ్ హీమోఫీలియా డేని జరుపుకుంటాం అన్నటువంటి మీరు కమెంట్స్లో చెప్పండి. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. మాన్యువల్ స్కావెంజింగ్కి సంబంధించి సుప్రీంకోర్టు ఏమని చెప్పింది? మేము ఈ మాన్యువల్ స్కావెంజింగ్ని ఎరాడికేట్ చేయడానికి ఏ ఎక్స్టెంట్కైనా వెళ్తాము అన్నట్టుగా చెప్పింది. మరి మనం గమనించాలి, దీన్ని మనం పాలిటీలో సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ అన్నటువంటి టాపిక్ కింద చదువుకుంటాము, అలానే సోషల్ జస్టిస్ అన్నటువంటి టాపిక్ కింద కూడా చదువుకుంటాము. అయితే ఒకటి గమనించాలి, ఈ మాన్యువల్ స్కావెంజింగ్ అంటే ఏంటి? ఎవరైతే డ్రై టాయిలెట్స్ నుంచి హ్యూమన్ ఎక్స్క్రిటాన్ని రిమూవ్ చేస్తూ ఉంటారో మాన్యువల్గా, అందులో బేర్ హ్యాండ్స్ని యూజ్ చేస్తూ ఉంటారు, లేదా బ్రూమ్స్ ఇలాంటి వాటిని యూజ్ చేస్తూ ఉంటారు, లేదంటే డంపింగ్ సైట్స్లో అక్కడి నుంచి ఆ డిస్పోజల్స్ని క్లీన్ చేయటం కావచ్చు. ఇలాంటి వాటిలో దాదాపు 12 లక్షల మంది మాన్యువల్ స్కావెంజర్స్ ఇంకా మన భారతదేశంలో పనిచేస్తూ ఉన్నారు. అందులోనూ 95% మాన్యువల్ స్కావెంజర్స్ ఎస్సీ కమ్యూనిటీకి, దళిత్స్ ఉన్నారన్నమాట. కాబట్టి ట్రెడిషనల్ ఆక్యుపేషన్గా ఇది మారకుండా చర్యలు తీసుకోవాల్సిన అవసరం అన్నటువంటిది ఉంది. మనం చూస్తే గవర్నమెంట్ దీనికోసం కొన్ని చట్టాలు తీసుకొచ్చింది, లేదా వేరే ఇనిషియేటివ్స్ తీసుకొచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ 1992లో నేషనల్ స్కీమ్ ఆఫ్ లిబరేషన్ అండ్ రిహాబిలిటేషన్ ఆఫ్ స్కావెంజర్స్ అండ్ దేర్ డిపెండెంట్స్ అనేసి తీసుకొచ్చారు. అట్లానే 1993లో మాన్యువల్ స్కావెంజర్స్ అండ్ కన్స్ట్రక్షన్ ఆఫ్ డ్రై లాట్రిన్స్ ప్రొహిబిషన్ యాక్ట్ అనేసి ఇంకో చట్టాన్ని తీసుకొచ్చారు. సో ఈ చట్టాల ద్వారా ఏంటి, మాన్యువల్ స్కావెంజింగ్ని అంతం చేయాలి అన్నటువంటిది లక్ష్యం. కానీ 1993లో తీసుకొచ్చినటువంటి ఈ చట్టం అసలు ఇంప్లిమెంట్ అవ్వలేదన్నమాట. అయితే ఎవరు చెప్పారు ఇది? నేషనల్ కమిషన్ ఫర్ సఫాయి కర్మచారీస్, నేషనల్ కమిషన్ ఫర్ సఫాయి కర్మచారీస్ అన్నటువంటిది చెప్పింది. 1993లో తీసుకొచ్చినటువంటి చట్టం అస్సలే అమలు కాలేదు అని చెప్పేసి. అయితే ఇష్యూస్ చాలా ఉన్నాయి ఇక్కడ. ఏంటి, ఇప్పటికీ ఇలాంటి మాన్యువల్ స్కావెంజింగ్ లాంటి ఇన్హ్యూమన్ ప్రాక్టీస్ని కంటిన్యూ చేస్తే దానివల్ల వాళ్ళ యొక్క ఫండమెంటల్ రైట్స్ అనేటటువంటి వాళ్ళు కోల్పోతూ ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్, మన భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి ఆర్టికల్ 14 కావచ్చు, ఆర్టికల్ 17 అన్టచబిలిటీకి సంబంధించి కావచ్చు, ఆర్టికల్ 21 రైట్ టు లైఫ్ విత్ డిగ్నిటీ అన్నటువంటిది కావచ్చు, అట్లానే ఆర్టికల్ 23 అన్నటువంటిది కావచ్చు. సో ఇవన్నీ కూడా వైలేట్ అవుతూ ఉన్నాయి. అది మాత్రమే కాదు, తీసుకొచ్చినటువంటి చట్టాలని సరిగ్గా ఇంప్లిమెంట్ చేయట్లేదు. కేంద్ర ప్రభుత్వం ఏమో మాన్యువల్ స్కావెంజింగ్ని మేము ఎంతో తగ్గించాము అనేసి చెప్తూ వస్తోంది. అసలు ఇప్పుడు చాలా వరకు లేదు అన్నట్టుగా కూడా చెప్తోంది. కానీ ఇక్కడ మాన్యువల్ స్కావెంజర్స్ ఇంకా ఎంతో మంది ఉన్నారు. అంతేకాదు, సోషల్ ఎకనామిక్ ఎక్స్ప్లాయిటేషన్ అన్నటువంటిది వీళ్ళ దగ్గర జరుగుతోంది. అలాగే మాన్యువల్ స్కావెంజింగ్ అన్నటువంటిది మనకి ఎప్పటి నుంచో క్యాస్ట్ సిస్టమ్, అన్టచబిలిటీ ఆ కాన్సెప్ట్ నుంచి అరైజ్ అవుతూ వచ్చింది. మన కాన్స్టిట్యూషన్లో ఆర్టికల్ 17 దీన్ని కంప్లీట్గా ఎరాడికేట్ చేయాలి అన్నట్టుగా కూడా చెప్పింది. సుప్రీంకోర్టు కూడా చాలాసార్లు చట్టాలు తీసుకురండి, మాన్యువల్ స్కావెంజింగ్ని డిస్కంటిన్యూ చేసేలాగా చూడండి అన్నట్టుగా చెప్పటం. ఇంకా ఆ ప్రెషర్తో 2013వ సంవత్సరంలో చట్టం తీసుకొచ్చారు. ఏంటది? ప్రొహిబిషన్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ యాజ్ మాన్యువల్ స్కావెంజర్స్ అండ్ దే రిహాబిలిటేషన్ యాక్ట్ అని చెప్పేసి. సో దీని ద్వారా ఏంటి, 1 టైం క్యాష్ అసిస్టెన్స్ని ఇవ్వటం, అలాగే వాళ్ళ పిల్లలకి స్కాలర్షిప్స్ ఇవ్వటం, రెసిడెన్షియల్ హౌసెస్ అన్నటువంటి వాళ్ళకి ఇవ్వటం, వాళ్ళకి స్కిల్ ట్రైనింగ్ ఇచ్చి ఆల్టర్నేట్ లైవ్లీహుడ్ ఆపర్చునిటీస్ని కల్పించడం, ఇవన్నీ చేయాలి. అంతేకాదు, ఎక్కువ మాన్యువల్ స్కావెంజింగ్ చేసేటటువంటి వాళ్ళలో చాలామంది చనిపోతూ ఉన్నారు కూడా. అలా చనిపోయినటువంటి వాళ్ళకి 10 లక్షల రూపాయల కాంపెన్సేషన్ కూడా ఇవ్వాలి వాళ్ళ యొక్క ఫ్యామిలీస్కి. అంతేకాదు, రైల్వేస్ కూడా మాన్యువల్ స్కావెంజింగ్ ఏదైతే ట్రాక్స్ మీద చేస్తూ ఉంటారో దాన్ని ఎండ్ చేయటానికి ఇంత టైం అని పెట్టుకొని మెజర్స్ తీసుకోండి అన్నట్టుగా సుప్రీంకోర్టు చెప్పింది. అట్లానే రిహాబిలిటేషన్ అన్నటువంటిది జస్టిస్ మరియు ట్రాన్స్ఫర్మేషన్ అన్నటువంటి ప్రిన్సిపల్స్ మీద బేస్ చేసుకుని ఉండాలి అన్నట్టుగా చెప్పింది. ఎవరైనా దీన్ని వైలేట్ చేస్తే వాళ్ళకి అగెనిస్ట్గా యాక్షన్ తీసుకోవాలి అన్నట్టుగా చెప్పింది. కానీ ఇంత చెప్పినా, ఇన్ని చేసినా కూడా ఇంకా కన్సర్న్డ్ అథారిటీస్ దీనికి సంబంధించినటువంటి డెసిషన్స్ ఇంప్లిమెంట్ చేయటంలో ఇంకా అలసత్వాన్ని ప్రదర్శిస్తూనే ఉన్నారు అనేసి మనం చెప్పచ్చు. ఇంకా మాన్యువల్ స్కావెంజింగ్ చేసేటటువంటి వ్యక్తులు ఎంతో మంది ఉన్నారు. అంతెందుకు, ఇంత పెద్ద గ్రేటర్ హైదరాబాద్
మన అశోక్ నగర్లోనే నేను మొన్ననే చూసానండి మాన్యువల్ స్కావెంజింగ్ చేస్తున్నటువంటి పర్సన్స్ని. సో ఎంతవరకు ఇది ఇంప్లిమెంట్ అవుతుంది అన్నటువంటిది మనం చూడాలి. ఇది మాత్రమే కాకుండా నమస్తే అనేటటువంటి ఇంకొక స్కీమ్ని తీసుకొచ్చారు. ఏంటి నమస్తే స్కీమ్ అన్నటువంటిది? నేషనల్ యాక్షన్ ఫర్ మెకనైజ్డ్ శానిటేషన్ ఎకోసిస్టమ్, లేదంటే నమస్తే అని పిలుస్తూ ఉంటాం. ఈ స్కీమ్ ద్వారా ఏంటి, మాన్యువల్ స్కావెంజింగ్ని అంతం చేసి దాని ప్లేస్లో మిషన్స్ని తీసుకురండి, మెకనైజేషన్ అన్నటువంటిది దీన్ని రీప్లేస్ చేసేలాగా ఉండాలి అన్నటువంటిది. మరి అది ఇప్పటిదాకా అవ్వలేదు. సో నెక్స్ట్ 2 వీక్స్లో ఒక యాక్షన్ ప్లాన్ని తీసుకురావాలి అన్నట్టుగా సుప్రీంకోర్టు అన్నటువంటిది సోషల్ జస్టిస్ మినిస్ట్రీకి డైరెక్షన్స్ అన్నటువంటిది ఇచ్చింది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ సౌత్ ఈస్ట్ ఏషియన్ రీజియన్ అన్నటువంటిది గ్లోబల్గా ఏవైతే కేసెస్ మలేరియాకి సంబంధించి నమోదవుతున్నాయో అందులో 1.5% బర్డన్ని ఈ సౌత్ ఈస్ట్ ఏషియన్ రీజియన్ కలిగి ఉంటే ఇందులో సగం కేసులు మన భారతదేశంలోనే ఉన్నాయి. ఇది కాకుండా మన భారతదేశం తర్వాత ఇండోనేషియా 1/3 కేసెస్ని కలిగి ఉందన్నమాట. అంతేకాదు మలేరియా డెత్స్ అన్నటువంటివి కూడా బాగానే సంభవిస్తూ ఉన్నాయి మన భారతదేశంలో. ఈ కంటెక్స్ట్లో మనము హెల్త్ అన్నటువంటి టాపిక్ కింద దీన్ని చదువుకుంటాము. సో మలేరియాని కలుగజేసేది ఏంటి? బ్యాక్టీరియానా, వైరసా? సో మలేరియా అన్నటువంటిది పారాసైట్స్ ద్వారా వస్తుంది. అందులో ప్లాస్మోడియం పారాసైట్స్ అనేసి మనం పిలుస్తూ ఉంటాం. ప్లాస్మోడియం. సో ఇవి పీపుల్ టు పీపుల్ ఎలా ఒకరి నుంచి ఒకరికి వ్యాప్తి చెందుతాయి అంటే అనాఫిలస్ మస్కిటోస్, అందులోనూ ఫిమేల్ అనాఫిలస్ మస్కిటోస్ నుంచి ఇవి ఒక పీపుల్ నుంచి ఇంకొక పీపుల్కి సంక్రమించడం జరుగుతుంది. అయితే లైఫ్ థ్రెటనింగ్ డిసీజ్గా కూడా మనం మలేరియాని చెప్తూ ఉంటాము. ట్రాపికల్ కంట్రీస్లో ఎక్కువగా ఈ యొక్క డిసీజ్ అన్నటువంటిది కనపడుతుంది. అయితే ఇది నాన్ కంటాజియస్. అంటే ఏంటి? నాన్ కంటాజియస్ అంటే ఏంటి? ఒకరి నుంచి ఒకళ్ళకి తాకటం ద్వారా వ్యాపించదనమాట. అంటే ఈ డిసీజ్ కేవలం ఈ ఫిమేల్ అనాఫిలిస్ మస్కిటోస్ కుట్టడం ద్వారా మాత్రమే ట్రాన్స్మిట్ అవుతుంది. అయితే ఇందులో 5 స్పీషీస్ ఆఫ్ పారాసైట్స్ మలేరియాని కలిగిస్తూ ఉంటాయి. అందులో 2 ప్లాస్మోడియం ఫాల్సిఫారం, ఇంకొకటి ప్లాస్మోడియం వివాక్స్ అన్నటువంటివి. వీటి ద్వారా ఎక్కువ థ్రెట్ అన్నటువంటిది ఉంటుంది. మరి ఇలా ఫిమేల్ అనాఫిలిస్ మస్కిటో కుట్టిన తర్వాత 10 నుంచి 15 రోజుల లోపల మనకి సిమ్టమ్స్ అన్నటువంటివి కనపడతాయి. ఎలాంటివి? ఫీవర్, హెడేక్, చిల్స్ అన్నటువంటివి ఉండటం. ఇవన్నీ కూడా దీనికి సంబంధించిన లక్షణాలు అన్నమాట. సో పార్షియల్గా ఇమ్యూనిటీ అన్నటువంటి దీనికి సంబంధించి కొంతమందిలో డెవలప్ అవుతుంది. కాబట్టి కొంతమందిలో సిమ్టమ్స్ అన్నటువంటివి కనిపించవు, బట్ చాలా మందిలో దీని ఎఫెక్ట్ అన్నటువంటిది ఉంటుంది. సో ఏం చేస్తారు? వెక్టార్ కంట్రోల్ ఇంటర్వెన్షన్స్ అన్నటువంటివి చేపడతారు. అయితే ఇది ప్రివెంటబుల్ అనమాట, క్యూరబుల్ కూడా. సో డయాగ్నోసిస్, ట్రీట్మెంట్ అన్నటువంటిది ఉంటుంది. సో ఆ మందులు తీసుకోవటం ద్వారా డెత్ని ప్రివెంట్ చేయొచ్చు, అలానే ట్రాన్స్మిషన్ని కూడా తగ్గించవచ్చు. సో ఇది సింపుల్గా మలేరియాకి సంబంధించి. అయితే ప్రతి సంవత్సరం WHO వరల్డ్ మలేరియా రిపోర్ట్ అన్నట్టుగా ఇస్తుందన్నమాట. ఏ ఏ దేశాల్లో మలేరియా కేసెస్ ఎలా నమోదవుతూ ఉన్నాయి ఏంటి అలా అనమాట. సో అందులో భాగంగా ఇక్కడ మనం చూస్తే 2022-23 టైంలో 4 దేశాలు ఈ మలేరియా రిడక్షన్ని చూశాయి. ఏంటవి? బంగ్లాదేశ్, ఇండియా, ఇండోనేషియా, అలాగే నేపాల్. చూడండి, ఇండియాలో కూడా మనం చూస్తే రిడక్షన్ ఉంది, కానీ ఇప్పటికీ ఇంత ఎక్కువగా ఉన్నాయి అంటే మనం గమనించాలి. అందులోనూ మన దేశంలో దాదాపు 46% కేసెస్కి ప్లాస్మోడియం వివాక్స్ అన్నటువంటిదే కారణం అవుతూ ఉందన్నమాట. బట్ మనం తగ్గించుకుంటూనే వస్తున్నాం. మనం చూస్తే 2015 నుంచి మనం 55% మలేరియా కేసెస్ని తగ్గించగలిగాం. కానీ దీని ప్రివలెన్స్ ఇంకా సౌత్ ఈస్ట్ ఏషియాలో హాఫ్ ఆఫ్ మలేరియల్ కేసెస్ ఉన్నాయి అంటే మనం ఎంత ఎక్కువ మందికి ఇది వ్యాపిస్తుంది అన్నటువంటిది గమనించాలి. సో మలేరియాకి సంబంధించి ఇనిషియేటివ్స్ ఏమేమి ఉన్నాయి? WHO గ్లోబల్ మలేరియా ప్రోగ్రామ్ అన్నట్టుగా తీసుకొచ్చింది. అట్లానే ఈ 2025 అన్నటువంటి ఇనిషియేటివ్ని తీసుకొచ్చింది. ఈ 2025 అనమాట. సో దీని ద్వారా ఏంటి? మలేరియాని 25 కంట్రీస్లో 2025 కల్లా ట్రాన్స్మిషన్ని స్టాప్ చేయాలి అన్నటువంటిది లక్ష్యం. అదే మన భారతదేశం వచ్చేసరికి నేషనల్ వెక్టార్ బార్న్ డిసీజ్ కంట్రోల్ ప్రోగ్రామ్ అనేసి, అలానే నేషనల్ మలేరియా కంట్రోల్ ప్రోగ్రామ్ అనేసి, అలానే హై బర్డన్ టు హై ఇంపాక్ట్ అన్నటువంటి ఇనిషియేటివ్ కావచ్చు. అట్లానే ఇంకొకటి మేరా ఇండియా అంటే ఏంటిది?
మలేరియా ఎలిమినేషన్ రీసెర్చ్ అలయన్స్ ఇండియా అన్నటువంటిది. సో దీనిని ICMR అన్నటువంటిది మలేరియా కంట్రోల్ రీసెర్చ్ కి సంబంధించిన పార్ట్నర్స్ తో కొలాబరేట్ అయ్యి ఈ ఇనిషియేటివ్ ని తీసుకొచ్చిందనమాట. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, వైకామ్ సత్యాగ్రహకి సంబంధించి. మనం దీన్ని హిస్టరీలో, మోడర్న్ ఇండియన్ హిస్టరీలో చదువుకుంటాము. అయితే వైకామ్ సత్యాగ్రహ జరిగి 100 సంవత్సరాలైంది. మరి ఆ కంటెక్స్ట్లోనే సెంటెనరీ సెలబ్రేషన్స్లో భాగంగా వైకామ్లో పెరియార్ మెమోరియల్ని ఇవాళ లాంచ్ చేయబోతూ ఉన్నారు. ఏంటి పెరియార్ మెమోరియల్? పెరియార్ మనకి తెలుసు కదా, పెరియార్ ఈవి రామస్వామి అనేసి పిలుస్తూ ఉంటాము. మనం ఈ వైకామ్ సత్యాగ్రహకి సంబంధించి పెరియార్ ఈవి రామస్వామి ఈయన ఎంతో ఇంపార్టెంట్ రోల్ని పోషించినటువంటి వ్యక్తి. అయితే ముందుగా అసలు మనం వైకామ్ సత్యాగ్రహ గురించి కనుక తెలుసుకుంటే, వైకామ్ సత్యాగ్రహ అన్నటువంటిది ఒక నాన్ వైలెంట్ అజిటేషన్ అనమాట. వైకామ్ అన్నటువంటిది అప్పట్లో ట్రావెన్కోర్ ప్రిన్స్లీ స్టేట్లో భాగంగా ఉండేది. సో 1924లో మొదలయ్యి 1925 వరకు కూడా ఇది జరిగిందనమాట. 1925 నవంబర్ వరకు కూడా. అయితే ఈ మూమెంట్లోకి వచ్చేసరికి ఏంటి అంటే, అన్టచబిలిటీకి అలానే క్యాస్ట్ డిస్క్రిమినేషన్ ప్రాక్టీసెస్కి అగెనెస్ట్గా చేసినటువంటి ప్రొటెస్ట్ ఇది. అంటే ఇండియన్ సొసైటీలో అప్పటిదాకా ఉన్నటువంటి ఈ డిస్క్రిమినేషన్స్కి అగెనెస్ట్గా ఈ మూమెంట్ని తీసుకొచ్చారు. మనం చూస్తే అప్రెస్డ్ క్లాసెస్ కావచ్చు, ఎస్పెషల్లీ ఎజావాస్ ఎవరైతే ఉంటారో, అంటే వైకమ్ మహదేవ టెంపుల్ సరౌండింగ్స్లో వాళ్ళు ఆ రోడ్స్లో నడవటం కావచ్చు, ఇవన్నీ కూడా అక్కడ చేశారనమాట. టెంపుల్ ఎంట్రీకి సంబంధించినటువంటి ఫస్ట్ మూమెంట్స్లో ఇది కూడా ఒకటిగా చెప్తూ ఉంటాము. మరి దీన్ని లీడ్ చేసినటువంటి వ్యక్తులు ఎవరు అంటే, ఒకరు ఎజావా లీడర్ అయినటువంటి టీకే మాధవన్, అలానే కేపీ కేశవ మీనన్, అలానే కేలప్పన్, అట్లానే పెరియార్ ఈవి రామస్వామి, వీళ్ళందరూ కూడా ఇందులో ఎంతో క్రూషియల్ రోల్ని ప్లే చేసినటువంటి వ్యక్తులు. అయితే వైకామ్ వీరుడు అనేసి ఎవరిని పిలుస్తాం? పెరియార్ ఈవి రామస్వామిని పిలుస్తూ ఉంటాం. ఎందుకంటే అంత క్రూషియల్ రోల్ ప్లే చేశారు ఈయన. స్పీచెస్ ఇవ్వటం కావచ్చు, వాలంటీర్స్ని మొబిలైజ్ చేయటం కావచ్చు, జైల్లో ఉండటం కావచ్చు, వీటన్నింటి వల్ల కూడా. అంతేకాదు, ఎప్పుడైతే మహాత్మా గాంధీ 1925లో వైకామ్కి రీచ్ అయ్యారో, దాంతో ఈ మూమెంట్కి ఇంకొంచెం పవర్ అన్నటువంటిది వచ్చింది. వేరియస్ కాస్ట్ గ్రూప్స్ నుంచి లీడర్స్ వచ్చి ఇక్కడ డిస్కషన్స్ పెట్టడం, ఇవన్నీ జరిగాయన్నమాట. మరి దీని అవుట్కమ్ ఏంటి అంటే, ఇప్పుడు ఏదైతే ఈ వైకామ్ టెంపుల్ ఏదైతే ఉంటుందో దాని సరౌండింగ్స్లో ఉన్నటువంటి 4 రోడ్స్లో 3 రోడ్స్ అన్ని కాస్ట్ పీపుల్కి కూడా ఓపెన్ అవ్వటం జరిగింది. ఇది ఒక బిగ్ సక్సెస్గా మనం చెప్తూ ఉంటాం. ఈ వైకామ్ సత్యాగ్రహ అన్నటువంటిది ఇప్పుడు హిందూ రిఫార్మిస్ట్ మూమెంట్స్లో భాగంగా ఆ పర్స్పెక్టివ్లో ఒక డివిజన్ తీసుకొచ్చింది ఇది అనేసి చెప్పచ్చు. కాస్ట్ బేస్డ్ అట్రాసిటీస్కి అగెనెస్ట్గా ఫైట్ చేసినటువంటి మూమెంట్స్లో ఇది ముందు వరుసలో ఉంటుంది. అందుకే వైకామ్ సత్యాగ్రహ మెమోరియల్ మ్యూజియంని ఏర్పాటు చేశారు. ఇప్పుడు పెరియార్ మెమోరియల్ని ఇవాళ ఇనాగ్రేట్ చేయబోతూ ఉన్నారు. ఇప్పుడు ఈ పెరియార్ మెమోరియల్ని 2 రాష్ట్రాలు కూడా, అంటే ఇటు కేరళ ఇటు తమిళనాడు 2 రాష్ట్రాలు కలిపి ఈ యొక్క వైకామ్ సత్యాగ్రహకి సంబంధించినటువంటి పెరియార్ మెమోరియల్ని ఇనాగ్రేట్ చేయబోతూ ఉన్నాయి. సో 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా ఇందులో పాల్గొంటున్నారన్నమాట. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, సిరియాకి సంబంధించి. సిరియాకి కొత్త ప్రైమ్ మినిస్టర్ రావటం జరిగింది. ఆయన ఏమంటూ ఉన్నారు, అన్ని రిలీజియస్ గ్రూప్స్ యొక్క రైట్స్ని కూడా గ్యారంటీ చేస్తామన్నట్టుగా చెప్పటం జరిగింది. దీనిని మనం ఇంటర్నేషనల్ రిలేషన్స్లో భాగంగా చదువుకుంటాం. అయితే రీసెంట్గా సిరియన్ రెబల్స్, అది కూడా ఇస్లామిస్ట్ మిలిటెంట్ గ్రూప్ అయినటువంటి హయత్ తర్హీర్ అల్ షామ్ లేదా HTS అని పిలుస్తూ ఉంటాం. వీళ్ళు హోమ్స్ అన్నటువంటిది సిరియాలో 3rd లార్జెస్ట్ సిటీ అన్నమాట. సో దీనిని ఆక్రమించుకోవటం జరిగింది, కంట్రోల్ చేసుకోవటం జరిగింది. దాని తర్వాత అక్కడి ప్రెసిడెంట్ అయినటువంటి బషర్ అల్ అసద్ అతని యొక్క రెజిమ్ని అక్కడ ఎండ్ చేసినట్టు అయిందనమాట. మరి ఇప్పుడు ఆల్రెడీ అక్కడ జరుగుతూ ఉన్నటువంటి సివిల్ వార్లో భాగంగా ఏమైంది, ఇప్పుడు కొత్త ఛాలెంజెస్ అన్నటువంటివి ఫేస్ చేస్తూ ఉండగా సిరియాకి సంబంధించినటువంటి ప్రెసిడెంట్ అయినటువంటి బషర్ అల్ అసద్ వేరే దేశానికి పారిపోవటం జరిగింది. దాంతో సిరియాలో మళ్ళీ ఇంకో కొత్త శకం మొదలైందని చెప్పాలి. అయితే ఇప్పుడు ఈ సిరియన్ సివిల్ వార్ ఏదైతే జరుగుతుందో ఇది అసలు ఎందుకు వచ్చింది, కీ ఫ్యాక్టర్స్ ఏంటి అన్నటువంటిది కనుక చూస్తే,
ఒకటి మనం హిస్టారికల్ కంటెక్స్ట్నే చూసుకోవాలి. ఏంటి, 1971 నుంచి కూడా మనం చూస్తే సిరియాని అసద్ ఫ్యామిలీనే రూల్ చేస్తూ వస్తుందన్నమాట. అసద్కి సంబంధించి హఫేజ్ అల్ అసద్ అన్నటువంటి వ్యక్తి అక్కడ అథారిటేరియన్ లీడర్గా ఉండేవాళ్ళు. అతను 2000 సంవత్సరంలో చనిపోయిన తర్వాత ప్రస్తుతం ఉన్నటువంటి బషర్ అల్ అసద్ ఎవరైతే ఇప్పుడు వేరే దేశానికి వెళ్ళిపోయారో అతను ఆ ఫ్యామిలీ గ్రిప్ తీసుకున్నారు, ఆ పవర్ని తీసుకొచ్చారనమాట. దాని తర్వాత 2011 సంవత్సరంలో అరబ్ స్ప్రింగ్ అన్నటువంటిది వచ్చింది కదా. ఆ అరబ్ స్ప్రింగ్లో కూడా అసద్ రూల్కి అగెనెస్ట్గా ప్రొటెస్ట్ అన్నటువంటివి చాలా జరిగాయి. కాకపోతే మళ్ళీ ఏమైంది, సేమ్ ఆ ప్రభుత్వమే అలా నడుస్తూ వచ్చింది. ఇంకొకటి గమనించాలి, ఎంప్లాయ్మెంట్ పెరుగుతోంది, ఎకనామిక్ ఇన్ఈక్వాలిటీస్ పెరుగుతున్నాయి, కరప్షన్ అన్నటువంటిది పెరుగుతోంది. అందులోనూ అసద్ రెజీమ్లో అక్కడ అలవైట్ మైనారిటీస్ అంటాం, ముస్లిమ్స్లో మైనారిటీ సెక్ట్ అనమాట. అలవైట్ మైనారిటీస్ వాళ్ళు ఎక్కువగా సున్నీ మెజారిటీ ఉన్నారనమాట. సున్నీ మెజారిటీని మార్జినలైజ్ చేస్తున్నారన్నట్టుగా అక్యూజర్స్ కూడా చాలా వచ్చాయి. అది కాకుండా సివిల్ వార్ ఎక్కడ ఎస్కలేట్ అయింది అంటే అరబ్ స్ప్రింగ్ అన్నటువంటిది పీస్ఫుల్ ప్రొటెస్ట్గానే స్టార్ట్ అయింది. కానీ ఎప్పుడైతే ఆర్మ్డ్ కాన్ఫ్లిక్ట్కి ఇది మారుతూ వచ్చిందో దాని తర్వాత ఏమైంది, మల్టిపుల్ ఫ్యాక్టర్స్ అన్నీ దీనికి కలిపి ఇప్పుడు ఫారిన్ పవర్స్ వీళ్ళు కూడా సపోర్ట్ ఇస్తూ రావటంతో ఇప్పుడు అసద్ యొక్క పోస్ట్ అన్నటువంటిది పోయింది. అతను సిరియాని వదిలిపెట్టి వెళ్ళిపోయారు. మరి ఆ నేపథ్యంలో సిరియా యొక్క కొత్త పిఎం అయినటువంటి మొహమ్మద్ అల్ బషీర్ ఈయన కొత్త క్యాబినెట్ మీటింగ్లో మాట్లాడుతూ అన్ని రిలీజియస్ గ్రూప్స్ యొక్క రైట్స్ని కూడా గ్యారంటీ చేయాలి అన్నట్టుగా మాట్లాడారనమాట. మరి ఈ నేపథ్యంలో సిరియా ఎక్కడ ఉంది అన్నటువంటిది ఒకసారి మ్యాప్ అన్నటువంటిది చూస్తారా? ఎందుకు అంటే మనకు ఆల్రెడీ తెలుసు, ఒకవైపు సిరియాకి ఆనుకొని ఉన్నటువంటి ఇజ్రాయెల్, అలాగే పక్కనున్నటువంటి హమాస్కి మధ్య యుద్ధం జరుగుతోంది. సిరియాని ఆనుకుని ఉన్నటువంటి లెబనాన్కి ఇజ్రాయెల్కి మధ్య యుద్ధం జరుగుతోంది. సో వీటన్నింటి కంటెక్స్లో కూడా మనకి చాలా చాలా ఇంపార్టెంట్ సిరియా మ్యాప్ అన్నటువంటిది. అయితే మీరు చెప్పండి, సిరియా అలానే ఇరాన్ ఇవి రెండు బార్డర్ని కలిగి ఉన్నాయా అన్నటువంటిది మీరు కమెంట్ సెక్షన్లో చెప్పండి. మన లాస్ట్ ఆర్టికల్ చూడండి. కజకిస్తాన్ అన్నటువంటిది సోవియట్ ఎరా నాటి ఆయిల్ వేస్ట్ ఏదైతే కాస్పియన్ సీ సోర్స్లో ఉందో దాన్ని ఇప్పుడు క్లీన్ చేస్తోంది. సో మనకిది ఎందుకు ఇంపార్టెంట్ అంటే జాగ్రఫీ పరంగా మనకిది ఇంపార్టెంట్ అనమాట. అయితే ఒక్కసారి కజకిస్తాన్ యొక్క లొకేషన్ చూడండి. కజకిస్తాన్ క్యాపిటల్ ఆస్తానా మనకు ఐడియా ఉంది. సో ఇక్కడేమో చైనా, ఇక్కడేమో కిర్గిస్తాన్, ఇక్కడేమో ఉజ్బెకిస్తాన్, ఇక్కడేమో తుర్క్మెనిస్తాన్, దీన్ని ఆనుకుని ఇక్కడేమో కాస్పియన్ సీ అన్నటువంటిది ఉంది. ఇక్కడ వచ్చేసరికి రష్యా అన్నటువంటిది, ఇదంతా పైనంతా రష్యానే అనమాట. సో ఇన్ని దేశాలతో బార్డర్ని కలిగి ఉన్నటువంటి దేశం ఏంటి, కజకిస్తాన్ అన్నటువంటిది. మరి ఆ కజకిస్తాన్లో ఒక స్టేట్ ఓన్డ్ కంపెనీ అన్నటువంటిది ఇప్పుడు సోవియట్ ఎరాలో ఉన్నటువంటి ఆ ఆయిల్ వేస్ట్ ఏదైతే కాస్పియన్ సీ షోర్స్లో ఉందో దానిని ఇప్పుడు గ్లోబల్ వార్మింగ్ యొక్క ఎఫెక్ట్స్ అనేది అది చాలా కలిగిస్తోంది అన్నటువంటి నేపథ్యంలో, పొల్యూషన్ ఉంది అన్నటువంటి నేపథ్యంలో దాన్ని ఇప్పుడు క్లీన్ చేస్తూ వస్తోందన్నమాట. మనం చూస్తే లాస్ట్ 4 years నుంచి కూడా అక్కడ ఉన్నటువంటి ఆయిల్ వేస్ట్ని క్లీనప్ చేస్తూ వస్తోంది. అయితే ఇక్కడ మనకి జాగ్రఫీకి సంబంధించి కజకిస్తాన్ చుట్టూ ఉన్నటువంటి దేశాలు ఇంపార్టెంట్ కాదు, పక్కనుందే కాస్పియన్ సీ అన్నటువంటిది. కాస్పియన్ సీ మరియు బార్డర్ కంట్రీస్ ఏంటి అన్నటువంటిది ఇంపార్టెంట్. ఎందుకు అంటే కాస్పియన్ సీ రీజియన్ యొక్క క్లైమేట్ అన్నటువంటిది వేరియస్ ఫ్యాక్టర్స్తో ఇన్ఫ్లుయెన్స్ అయి ఉంటుంది. ఈ కాస్పియన్ సీ అన్నటువంటిది రివర్ రెగ్యులేషన్కి సంబంధించి, ఇల్లీగల్ ఫిషింగ్కి సంబంధించి, సీ లెవెల్ చేంజెస్, పొల్యూషన్, ఇన్వేజివ్ స్పీషీస్ వీటన్నింటి వల్ల థ్రెట్ని కలిగి ఉంటూ వస్తుంది. అంతేకాదు ఇక్కడ మనం ఇంకొకటి ఏంటి అంటే ఎకలాజికల్గా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంది ఈ యొక్క సీ అన్నటువంటిది. మరి ఆ నేపథ్యంలోనే కాస్పియన్ సీకి బార్డర్ని కలిగి ఉన్నటువంటి దేశాలు ఏంటి అన్నటువంటిది మనకి తెలియాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ కాస్పియన్ సీకి సంబంధించి చూడండి, ఒకవైపు ఏమో రష్యా బార్డర్ని కలిగి ఉంది, ఇంకోవైపు కజకిస్తాన్ అన్నటువంటిది బార్డర్ని కలిగి ఉంది, తుర్క్మెనిస్తాన్ అన్నటువంటిది బార్డర్ని కలిగి ఉంది, ఇటువైపు అజర్బైజాన్ అన్నటువంటిది, ఇక్కడేమో మళ్ళీ మనకి ఇరాన్ అన్నటువంటిది వస్తుందన్నమాట. ఇరాన్ అన్నటువంటిది బార్డర్ని కలిగి ఉంటుంది. సో అజర్బైజాన్ అన్నటువంటిది, అలానే ఇరాన్ అన్నటువంటిది, అలానే తుర్క్మెనిస్తాన్ అన్నటువంటిది, అలానే కజకిస్తాన్ అన్నటువంటిది, ఇంకొకటి ఏంటి రష్యా ఫెడరేషన్, ఇవన్నీ కూడా
కాస్పియన్ సీకి బార్డర్ని కలిగి ఉన్నటువంటి దేశాలు. సో మనకి ఇంపార్టెంట్ ఇది. అంటే యూరప్కి ఏషియాకి మధ్య ఈ కాస్పియన్ సీ అన్నటువంటిది ఉంది. మరి మేజర్ సిటీస్ ఏంటి? అజర్బైజాన్లో ఉన్నటువంటి బాకు అన్నటువంటిది. ఇక్కడే లాస్ట్ టైం COP29 అన్నటువంటిది రీసెంట్గా జరిగింది, అవునా? అంతేకాదు లార్జెస్ట్ క్యాపిటల్ సిటీ అన్నమాట ఇది అక్కడ. అలానే ఇరాన్లో ఉన్నటువంటి రామ్సర్ కూడా ఈ కాస్పియన్ సీకి అక్కడ ఉన్నటువంటి నియర్ బై సీ కోస్ట్లోనే ఉంటుంది. మరి రామ్సర్ అనగానే ఏంటి? మనకి చిత్తడి నేలలు గుర్తొస్తాయి కదా, రామ్సర్ వెట్లాండ్స్ అని చెప్పేసి. సో ఈ రామ్సర్ వెట్లాండ్స్కి సంబంధించి ఈ ప్లేస్ ఇక్కడ దగ్గరలోనే ఉంది. అట్లానే రష్యన్ ఫెడరేషన్కి సంబంధించి మకా చక్కలా అని చెప్పేసి, అలాగే ఆస్త్రాఖాన్ అని చెప్పేసి ఇలాంటి ప్లేసెస్ అన్నీ కూడా మేజర్ సిటీస్ అనమాట, ఈ దగ్గరలోనే ఉన్నాయి. అయితే కాస్పియన్ సీకి సంబంధించి లొకేషన్, చుట్టూ ఉన్నటువంటి దేశాలు బార్డర్స్ ఏమేమి ఉన్నాయి, ఇవి మనకి ఎగ్జామ్లో అడిగేటటువంటి అవకాశం ఉంది. ఇవి ఇవాల్టి ఇంపార్టెంట్ టాపిక్స్. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.